వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. చూడండి, నీరు దోశ అండి. అంటే పేపర్ దోశ లాగా పల్చగా ఉంటుంది. చూడండి ఇది ఎలా చేసుకోవాలో. ముందుగా బియ్యం రాత్రిపూటే నానబెట్టుకోవాలి. 8 గంటలు నానాలన్నమాట. తర్వాత అచ్చగా బియ్యం ఇందులో ఏమి ఏమన్నట్టు బియ్యం, ఉప్పు అంతే. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని మెత్తగా బాగా పల్చగా మెత్తగా చేసుకోవాలన్నమాట. చూసారా, ఇంత నీళ్లులాగా ఇలా ఉండాలి. అందుకే దాన్ని నీరు దోశ అంటారనమాట. ఇలా నీరు దోశ ఇలా నీళ్ళలాగా ఇలా చేసేసుకొని పెనం మీద మనం స్ప్రెడ్ చేయడానికి కాదు, ఇలా ఇలా పోసేసుకోవాలి. చూసారా, ఇలా పోసుకొని పెనాన్నే కొంచెం అటు ఇటు కదుపుతూ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇది పల్చగా పేపర్ లాగా వస్తుంది. అందుకే మా పిల్లలందరూ దీన్ని పేపర్ దోశ అంటారు. చక్కగా అసలు పైకి లేచి వచ్చేస్తుందంటే ఎంతో ఈజీగా. చూసారా ఎంత పలచగా, పైన అట్లకాడ కూడా అడుగుని కనిపిస్తూ ఉంది. అంత పలచగా ఉంటాయి. చూడండి, ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చికెన్ కుర్మాతో తినొచ్చు, మామూలు కుర్మాతో తినొచ్చు, అలాగే చట్నీతో తినొచ్చు, దేంతో అయినా తినొచ్చండి. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.